వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, విటమిన్ల ఆవిష్కరణ ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 16వ శతాబ్దంలో, ఆప్షన్ 2 17వ శతాబ్దంలో, ఆప్షన్ 3 18వ శతాబ్దంలో, ఆప్షన్ 4 19వ శతాబ్దంలో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 19వ శతాబ్దంలో. మరో ప్రశ్న, క్రింది వాటిలో పెరుగుదల విటమిన్ అని ఏ విటమిన్కు మరో పేరు కూడా కలదు? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ కే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. మరో ప్రశ్న, ప్రపంచంలో ఏ విటమిన్ యొక్క లోపం 80% నుంచి 90% ఉన్నట్టు చాలా అధ్యయనాలు తెలియజేశాయి? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 విటమిన్ డి. మరో ప్రశ్న, గాయాలు మానడానికి మరియు విరిగిన ఎముకలు అతుక్కొనడానికి ఈ విటమిన్ అవసరము. ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 విటమిన్ సి. మరో ప్రశ్న, ప్రౌఢ మానవ దేహం నందు ఖనిజ లవణాలు దేహం బరువులో దాదాపు ఎంత శాతం కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 3 to 5%, ఆప్షన్ 2 4 to 6%, ఆప్షన్ 3 5 to 8%, ఆప్షన్ 4 6 to 9%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 4 to 6%. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.